ఓటమి భయంతోనే కొందరు కుల రాజకీయాలతో పాటు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి విమర్శించారు. విద్యా సంస్థల అధినేతగా ఎంతో మందిని విద్యావంతులుగా తీర్చిదిద్దానని, ప్రజాసేవకై రాజకీయాల్లో వచ్చారని స్పష్టం చేశారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో కలిపి కరీంనగర్ బిఆర్ అంబేద్కర్ స్టేడియంలో మార్నింగ్ వాక్ తో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. కులమతాలకు అతీతంగా తాను సేవ చేస్తున్నారన్నారు. సోషల్ మీడియాలో కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దుష్ప్రచారం చేసే వాళ్లు ప్రజలకు ఏం సేవ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక్క పేద విద్యార్థిని చదివించారా, నిరుద్యోగికి ఒక్కరికైనా ఉద్యోగం కల్పించారా అని ప్రశ్నించారు. ఓటమి భయంతోనే కుల రాజకీయాలతో సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని, వారిని నమ్మి మోసపోవద్దని పట్టభద్రులను కోరారు. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఎమ్మెల్సీగా ఆశీర్వదించాలని నరేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. చూస్తున్నారు, గత 5 నెలల నుంచి మరి అన్ని రంగాల్లో పర్యటిస్తున్నారు. మరి చివరి దశకు వచ్చింది. ఈ చివరి దశలో మరి మీరందరూ కూడా 27 ఫిబ్రవరి రోజు ఎన్నికల్లో ప్రచారం అంటే మీరు స్టూడెంట్ లెక్కనే ప్రచారం చేసేటంటారు. తప్పకుండా అందరూ ఫస్ట్ ప్రియారిటీ కైండ్లీ సపోర్ట్. మీకు చెప్పండి, అందరికి ఫ్రెండ్స్ చెప్పండి. మొదటి ప్రోగ్రామ్ అనుకుంటున్నారు సార్, చెప్పండి. నెంబర్ 1 చెప్పండి. మీతో ఇంకొక 50 ఓట్లు పడాలి. మీ ఫ్రెండ్స్కు మీరు వేసుకుంటూ మీ ఫ్రెండ్స్కి అందరు కూడా చెప్పండి. వచ్చే సందర్భంగా అన్నగారిని అత్యధిక మెజారిటీతో అనగా నెంబర్ 1 ఓటు తెలంగాణ, ఉత్తర తెలంగాణ కాకుండా 2 రాష్ట్రాలు, అలాగే నిరుద్యోగుల సమస్యల గురించి డిస్ట్రిక్ట్ అని చెప్పి కరీంనగర్ అనుకుంటున్నారు. ఈ 4 జిల్లాల యొక్క సమస్యలు తీరాలంటే మన నరేందర్ రెడ్డి గారికి ఓటేయాలని చెప్పి మనం కోరుకుంటున్నాం. ఈ నరేందర్ రెడ్డి గారు వాకర్స్ను అడిగినందుకు, ఓటు అడిగినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మన వాకరక్షణ తరఫున నరేందర్ రెడ్డి గారికి డిస్ట్రిక్ట్ సన్మానం చేస్తున్నాం. రమణారెడ్డి అన్న గారు, అలాగే అసోసియేషన్ మెంబర్స్, అట్లాగే రేవంత్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో ఎంత అద్భుతంగా ముందుకు సాగిపోతుందో అందరికీ కూడా తెలిసిందే. అన్ని రంగాల్లో మరి పక్క రాష్ట్రాల కంటే దేశంలోని అగ్రగామిగా మనం ముందుకు దూసుకుని వెళ్తున్న తరుణంలో